ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించి ప్రతి ఒక్కళ్ళను ఒకసారి దేవునికి థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. మనము దేవుణ్ణి ఆరాధించిన, దేవుణ్ణి స్తుతించిన, ఆయన వాక్యాన్ని విన్నా, ఆయన వాక్యానికి లోబడ్డ ప్రతి ఒక్కటి ప్రేమపూర్వకంగానే చేయాలి. బలవంతంగా కదా, భయపడి చేయడం. ఎలా చేయాలంటున్నారమ్మా? అన్ని ప్రేమపూర్వకంగా. ఏది చేసిన దేవుని కొరకు. చాలాసార్లు మనం నేర్చుకున్నాం కదా, వాక్యం విన్నా, దేవుని ప్రేమించి వాక్యం విన్నా, ప్రార్థన చేసిన దేవుణ్ణి ప్రేమించి ప్రార్థన చేయాలి. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ రావడం వచ్చిన మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి క్రైస్తవ బైబిల్ అంటాడు కదా, నన్ను ప్రేమించి నా ఆత్మను రైతులు వాళ్ళందరినీ నేను ఆశీర్వదించి 1000 తరాల వరకు నేను కరుణించేవాడిని. 10 ఆజ్ఞలు కదా. సో ఆయనను ప్రేమించి వాక్యానికి లోబడాలి, ప్రేమించి మందిరానికి రావాలి, ప్రేమించి ఆయనను స్తుతించాలి, ప్రేమించి ఆయనను గణపరచాల, పాటలు పాడాలి, ప్రేమించి మన కానుకలను కదా. సో బలవంతంగా లేకుంటే బాధకరంగానో ఫోర్స్ఫుల్గానో చేయడం, అలా చేయడం దేవునికి ఇష్టము కాబట్టి. ఎఫ్ఎస్సిలో ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి సంఘం ఉండేది. ఆ సంఘము ఒకప్పుడు చాలా బాగుండేదంట. పీటర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక మీద చూస్తాం కదా, అదే సంఘము ప్రకటన దగ్గరకు వచ్చే లోపల యోహాన్ అంటాడు, ఒకప్పుడు మీరు దేవుని కొరకు చాలా మంచిగా బ్రతికారు, ఒకప్పుడు ఆయన కొరకు మీరు మంచి సేవ చేశారు, కానీ ఇప్పుడు ఆ ప్రేమను మీరు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ప్రేమ లేకుండానే చేస్తున్నారు అన్ని ప్రార్థనలు, పాటలు. ప్రేమ లేదు, ఆ మొదట్లో ఉన్న ప్రేమ మీకు లేదు. సో కాబట్టి ప్రభు అంటాడు, నాకు ఇష్టం లేదు అలాంటి ఆరాధన, అలాంటి పాటలు నాకు, అలాంటి మందిరానికి రావడం నాకు, అలాంటి కాలు నాకు. సో మీరు ఎక్కడి నుంచి పడిపోయారో ఆ స్థితికి మళ్ళా రండి, మళ్ళా నన్ను మొదట ప్రేమించినట్టు ప్రేమించండి. అప్పుడు మాత్రమే నేను మీ ఆరాధనను నేను అంగీకరిస్తాను. సో కాబట్టి ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయం ప్రేమించే రావాలి. బలవంతంతో లేకపోతే కష్టంతో బాధగా రావడము దేవునికి కానీ ఇష్టం ఉండదు కదా. దేవునికి తెలుసు నిజంగా ఆయన ప్రేమించి ఎంతమంది వస్తున్నారు, ప్రేమించి ఎంతమంది పాటలు పాడుతున్నారు, ప్రేమించి ఎంతమంది ఆయన స్తుతిస్తున్నారు. సో కాబట్టి మనం చనిపోయే వరకు మనం రేపు మన దేవుచితమై మన ప్రాంతాలకు వెళ్ళినా, మనం వేరే వేరే దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో సూత్రం ఒకే ఒక సూత్రం, నన్ను ప్రేమించి నా మాటకు లోబడి, నన్ను ప్రేమించి ఆమె. ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు దేవుణ్ణి మహిమపరచడం ఎలా. ఓకే, మీకు ఎంతమందికి తెలుసు, మనం ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు ఇదే అంశం మీద మనం ధ్యానిస్తాం. ఇది అంశం దేవుణ్ణి ఎలా మహిమపరచాలి. దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుని మహిమ అంటే దేవుని గొప్పతనం, దేవుని ఉన్నతమైన గుణాలు, లేకపోతే దేవుని యొక్క మంచితనం, ఆయన యొక్క గ్రేట్నెస్. దేవుని మహిమ అంటే అర్థం ఏంటి? ఆయన గ్రేట్నెస్, అంత గొప్పతనంలో దేవుని మహిమ అంటారు. సో మనం ఈ 3 నెలల నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మనం ఈ చిన్ననో రాగిననో తర్వాత ఏది చేసినా ఆయన మహిమాత్మ కొరకు చేయాలి. ఏది చేసినా ఆయన మహిమాత్మ కొరకే చేయాలి. అది దేవుడికి చాలా ఇష్టమైంది. మీరు బ్రతికినా చనిపోయినా దేవుని మహిమాత్మ కొరకే చేయాలి కదా. ప్రియులారా, మనం నేర్చుకున్నాయి కదా. సో నేను పోయినసారి చెప్పినట్టుగా మనం దేవుని వాక్యం వింటే మన హృదయంలో ఉండిపోవాలి. అది 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, చనిపోయేవారు బ్రతికినంత వరకు మనం ఆ వాక్యం మర్చిపోవు. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ప్రియులారా, మొదట్లో మనం ప్రభుత్వం నమ్ముకున్న కొత్తలో కొన్ని వాక్యాలు మనకు కొంతమంది చెప్పిన వాక్యాలు ఇంటికి మన మనసులో వెళ్ళిపోయింటాయి కదా. అంటే అప్పుడు మనం నిజంగా ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నాం అనమాట, విని మర్చిపోలేదు. అందుకే వినేటప్పుడు చాలా ఆసక్తిగా వినాలి, చాలా కేర్ఫుల్గా అటెంటివ్గా వినాలి. నేను చాలాసార్లు చెప్పాను లేదు, వీళ్ళ ఆర్మీ ఆఫీసర్
ఢిల్లీ నుండి సికింద్రాబాద్కు వాళ్ళ ఇంకొక కమాండర్కి ఫోన్ చేస్తే ఈయన కమాండర్ ఫోన్ తీసుకొని కానీ సెల్యూట్ కొడతాడు ఫోన్లో. ఆయన ఎక్కడో హైదరాబాద్ ఢిల్లీ నుంచి కాల్ చేస్తాడు, సికింద్రాబాద్లో ఉన్న ఆయన ఫోన్ తీసుకొని ఫోన్ సెల్యూట్ కొడుతున్నాడు అనమాట. అంటే ఆయన అంత అటెంటివ్ అనమాట, మా ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు అని. అలా దేవుని వాక్యం వినేటప్పుడు అందరూ అంత అటెంటివ్గా ఉండాలి కదా ప్రతాప్. నిద్రపోవడము, ఎప్పుడు ఏదో రాసుకుంటూ కూర్చోవడము, మొబైల్ ఫోన్లో చూసుకోవడము, లేకపోతే మొబైల్ ఫోన్ వచ్చిందని బయటికి దయచేసి మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టండి ప్రియులారా. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది, తెలుసో లేదో. మీరు మా వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం వినేటప్పుడు బయటికి వెళ్ళి మొబైల్ ఫోన్లు మాట్లాడటము, లేకపోతే మొబైల్ ఫోన్లు చూడటము చాలా అసహ్యం ఉంటుంది. మనం ఎంత మెచ్యూర్డ్ అయ్యి కానీ మనం అలాంటి పనులు చేస్తున్నామంటే నాకు మంచిగా అనిపించదు. మీకే అలా ఒక్క చెప్పారు, మనమే ఆలోచిస్తున్నాం పద్ధతిగా ఉంటుందా. దేవుని వాక్యం వినేటప్పుడు ఏం మొబైల్ ఫోన్ ఏం అంత ఇంపార్టెంట్, అంత డబ్బు అంత ఇది ఇంపార్టెంట్ ఆఫ్ చేసుకుంటాం ప్రియులారా. భార్యలు భర్తలకు చెప్పండి, భర్తలారా భార్యలకు చెప్పండి, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పండి, వద్దురా బాబు ఇంట్లో మన మందిరంలో వద్దు, మనం దేవుని గణపరుస్తాం, మొబైల్ ఆఫ్ చేసుకుందామని చెప్తాం. అంత ఇంపార్టెన్స్ ఏంటి కదా ప్రియులారా. అబ్బో వాక్యం చెప్తుంటే మొబైల్ ఫోన్లో చూస్తూ ఉంటారు. ఇది మొబైల్ ఆపరేట్ చేసేటోళ్ళకే ప్రియులారా అది ఏదో వర్తిస్తుంది. తక్కిన వాళ్ళందరూ కానీ అయినంత వరకు మన మొబైల్ ఫోన్స్ తెచ్చుకోదని చెప్పట్లేదు, కానీ అప్పుడు కానీ వాక్యం చెప్తా ఉంటే మొబైల్ ఫోన్లో ఆపరేషన్ చేసుకుంటూ ఏదో మళ్ళీ చూసి ఏదో నేను వింటున్నా అన్నట్టుగా మళ్ళీ చూసి కదా. సో అక్కడ మళ్ళా మనం నటించిన వాళ్ళం అవుతాం. సో దయచేసి సీరియస్గా తీసుకోండి, ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా మేలైంది. నువ్వేంటే చెప్పేది మా ఇష్టం అనుకున్న వాళ్ళంతా మీ ఇష్టం, ఎలా చేసుకుంటూ అలా చేసుకోండి. సో ఈరోజు ప్రియుల మనము కొన్ని విషయాలు దేవుని యొక్క మహిమ గురించి ధ్యానించుకున్నామండి. మొదటిది దేవుని గొప్పతనం. దేవుని మహిమ అంటే ఏంటంటే దేవుని గొప్పతనం. దేవుని మహిమ అంటే దేవుని గొప్పతనం. ఒకరోజు వస్తుందంట ఈ భూమి అంతా దేవుని మహిమతో నింపబడుతుంది. ఈ భూమి అంతా దేనితో నింపబడుతుందంట? దేవుని మహిమతో నింపబడుతుంది. దయచేసి తీయండి హబక్కూకు గ్రంథం. Please turn the book of Habakkuk. రెండవ అధ్యాయము. అందరు తీసుకున్నామా ప్రియులారా? రెండవ అధ్యాయము నేను తీసిన తర్వాత చదువుతాను. హబక్కూకు గ్రంథం పేజ్ నంబర్ 770. రెండవ అధ్యాయము 14వ వచనము. ఒకరు చదవండి. ఉదయం మీరు చదవండి కదా. 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యముతో, అక్కడ మహత్యం అనే మాట ఇంగ్లీష్లో యెహోవా మహిమతో నింపబడిన జ్ఞానంతో నిండి ఉండును. As the sea, చదువునా? For the earth will be filled. As the earth will be filled with the knowledge of the glory of the Lord. With the knowledge and the glory of the Lord. As the waters cover sea. As the water covers the sea. సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్టు భూమి దేవుని జ్ఞానం యొక్క మహిమతో నింపబడుతుందంతా. అది ఇంకా రాలేదు, రాబోయే దినాలలో వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు అది వచ్చేదంటే యేసుక్రీస్తు యొక్క 1000 సంవత్సరాల పరిపాలన. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో పాపం ఉండదు. పాపం చేసే వాళ్ళందరూ ప్రియులరా ఈ లోకం నుంచి వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. యుద్ధాలు జరగవు, గొడవలు ఉండవు. యేసుక్రీస్తు యెరూషలేములో కూర్చొని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మనం సంవత్సరం ఏంటంటే వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి వస్తామంట. జకరియా గ్రంథంలో రాయబడ్డది.
అప్పుడు సింహము మేక రెండు కలిసి మేస్తాయండి. పులి ఆవు రెండు కలిసి ఒకే స్థలంలో పడుకుంటాయి. చిన్నపిల్లవాడు వెళ్ళి పుట్టలో చేపెట్టిన పాము ఆయన ఏ హాని చేయదు. ఇది ఎప్పుడంటే 1000 సంవత్సరాలు యేసుప్రభు వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అప్పుడు ఈ భూమి అంతా దేవుని యొక్క జ్ఞానం అనే మహిమతో నింపబడుతుంది. ఆ దినాలలో మనం ఉన్నామనుకోండి, ఒక గొప్పగా ఉంటుంది కదా ప్రియులలో. ఎక్కడ చూసిన దేవుని మహిమ, ఎక్కడ చూసిన దేవుని మహిమ, ఎక్కడ చూసిన దేవుని జ్ఞానం. అందరూ దేవుని గురించే మాట్లాడుతుంది, యెహోవా గురించే మాట్లాడుతుంది. ఆ దినం వస్తుందంట. చక్కగా రాయబడింది, సముద్రము నీళ్లతో నింపబడినట్లు భూమి అంతటా దేవుని జ్ఞానం మహిమతో నింపబడుతుంది. యెషయా గ్రంథం తీసుకుందాం. ఇంకొక వాక్యం 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 6. 3వ వచనం చదువుతుంది. 6వ అధ్యాయము 3వ వచనం చదువుతుంది. సుప్రియ చదవండి. దేవదూతలు ప్రియులరా, కెరూబులు సెరూబులు 6 రెక్కలు కలిగిన వారు, 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, 2 రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 చూడండి ప్రియులు, గమనించండి. అరిచి చదువునా. And one cried to another and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is filled with His glory. The whole world is filled with His glory. యెషయా గ్రంథంలో యెషయా ఒక దర్శనం చూశాడంట. ఆ దర్శనంలో చూసినప్పుడు దేవుని సింహాసనం చుట్టూ కెరూబులు ఉన్నారంట. ఆ కెరూబులకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయంట. 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, ఇంకా 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, ఇంకా 2 రెక్కలతో ఎగురుకుంటూ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని వీళ్ళు దేవుని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. హబక్కులో ఏం చదివాము? ఒక రోజు వస్తుంది, సముద్రం నీళ్లతో నింపబడినట్లుగా భూలోకమంతా దేవుని యొక్క జ్ఞాన మహిమతో నింపబడుతుంది. ఇక్కడ యెషయా గ్రంథంలో అంటాడు, ఆ దేవదూతలు దేవుని పొగుడుతూ సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. అంటే దేవుని మహిమ ఒక రోజు భూమిని మొత్తం నింపిపెడుతున్నారు. పరలోకంలో మొత్తం దేవుని మహిమనే నడుస్తుంది అక్కడ, అంతే కదా. ఎప్పుడు దేవుని మహిమ, దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తుంటారు. ఇంకా వేరే నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు ఉద్యోగాలు, మనకి డబ్బు, మన చదువు, ఇంకా జ్వరాలు అవి అంతే. కానీ పరలోకంలో ఎవరు ఉండవు కదా. కేవలం దేవుని స్తుతి, దేవుని మహిమతో నింపబడుతుందంట ప్రియులారా. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉండగలుగుతారు. పాపం చేసిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. నేను చిన్నప్పుడు ఒక బ్రదర్ వాక్యం చెప్తుంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడంట. ఒక వ్యక్తి బై మిస్టేక్ పరలోకానికి వెళ్ళాడంటండి. అక్కడ అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట. ఆయన చూసుకునే లోపల ఆయన మీద అన్ని ఏదో మరకలు, పాపం మరకలు, నల్లటి మరకలు, ఆటోమేటిక్గా ఆయనే బయటికి వెళ్ళిపోయాడంట. అలా పరలోక రాజ్యంలో అపవిత్రమైనది, పాపం ఏది చేయరు, పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. సో కాబట్టి మొదటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక రోజు వస్తుంది భూమి అంతటా దేవునితో నింపబడుతుందంట. దేవుని ఫుల్ ఆఫ్ గ్లోరీ. ఎక్కడ చూసినా భూమి మీద దేవుని మహిమ, పాటలు, ఆరాధన. నాకు ఎవరు చెప్తా ఉంటే, చెన్నై మెడ్రాస్కి వెళ్తే ఒక్కొక్క స్ట్రీట్లో రాయలమ్మ, ఒక్కొక్క గల్లీకి వెళ్తే 2-3 చర్చెస్ అంటే అంత పాటలు పాడుతూనే ఉంటారు. నాకు అది విని చాలా హ్యాపీ. చెన్నై మెడ్రాస్ ఒక స్ట్రీట్కి వెళ్తే ఆరాధన, మా 4-5 ఇళ్ళలో ఆరాధన, ఒక 20-30 మంది, 50 మంది, 100 మంది
ఎక్కడ చూసిన ఆరాధన, ఎక్కడ చూసిన పాటలు, ఎక్కడ చూసిన వాక్యం, అది దేవుడి. సో ప్రియులరా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోజు వస్తుందంట ఈ భూమి అంతటా దేవుడి మహిమతో నింపబడుతుంది. ఆ మహిమలో ఆ సమయంలో మనం కానీ ఆ మహిమలో ఉండాలని మనం అందరూ కోరుకుంటాం. ఆమేన్. రెండవది ప్రియులరా, దేవుడు తన మహిమను ఎవరికి పంచిపెట్టడు. గుర్తుపెట్టుకుందాం, దేవుని మహిమ అంటే ఏంటంటే చూసాము, ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనము వేరేటోళ్ళు ఆయన గొప్పతనం, ఆయన గొప్పవాడు అన్నట్టుగా వేరేటోళ్ళు నేను గొప్పనని చెప్పుకునేంత అవకాశం దేవుడు ఇవ్వడంట. అందుకే దేవుడు తన మహిమను ఎవరికి పంచిపెట్టడు. మహిమ అనేది ఎవరికి సంబంధించింది? దేవుడే. దేవా, అందుకే ఎవరున్నా బాగుండాలా, దేవుని కృపకి దేవుని మహిమ చెల్లించాలి. ఇప్పుడు నేను చెప్తాను ప్రియులారా, దయచేసి తీయండి. యెషయా గ్రంథం, బుక్ ఆఫ్ ఐజాయా. పీటర్, మీరు చదవండి పీటర్. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. 42వ అధ్యాయం 8వ వచనం అండి. పీటర్ తెలుగులో చదువుతారు. పీటర్ గట్టిగా స్లోగా చెప్పండి. 42 verse 8 కదా. యెహోవాను నేనే, మరి ఎవనికి నా మహిమను నెరవేర్చువాడు కాదు. ఎవరికి నా మహిమను నెరవేర్చువాడు కాదు. ఓకే, నో ప్రాబ్లం పీటర్. మళ్ళా ఒకసారి కొద్దిగా గట్టిగా చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, నేను ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను. ముఖేష్ చదువునా? I am the Lord. That is my name. And my glory. Will I not give to another? I will not give my glory to another. ప్రియులారా గమనించండి, యెహోవాను నేనే, అదే నా నామము, నా మహిమను మాత్రం నేను ఎవరికి పంచిపెట్టను, నేను ఎవరికి ఇవ్వను. నా కుమారుని ఇస్తా, పరిశుద్ధాత్మను మీకు ఇస్తా, మీకు ఆహారం ఇస్తా, ఆరోగ్యం ఇస్తా కదా, స్వస్థతను ఇస్తా కదా, ఆర్థిక సాయం ఇస్తా, పరలోకం ఇస్తా. కానీ ఏమి ఇవ్వను? నా మహిమను మాత్రం నేను ఎవరికి ఇవ్వను. గొప్పతనము, గ్రేట్నెస్, ఇదంతా ఎవరికి సంబంధించిందంట? మహిమ అనేది దేవుడికి సంబంధించి మాత్రమే. ఆ మహిమను మనుషులు తీసుకున్నారనుకోండి ప్రియులరా, దేవుడు ఇష్టపడడు. ఒక రాజు ఉండేవాడు, చాలాసార్లు చదువుకున్నాడు, హేరోదు మహారాజు. ఆయన ఏం చేశాడంట, ఆయన పుట్టినరోజు సుప్రియ బర్త్డే రోజు వచ్చి నేను ఒక పుల్పిట్ మీద ప్రసంగం చేశాడు. మరి ఏమని ప్రసంగం చేశాడో మనకు తెలియదు. అక్కడ పబ్లిక్ అంతా ఏం చేశారంటే చప్పట్లు కొట్టి, ఇది చదవండి పిల్లరా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అందరు తీయండి పిల్లరా. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 21. అనుష చదవండి. verse 21. అందరు తీసిన తర్వాత ఒక నిమిషము అపోస్తల కార్యములు అందరు బాగా గమనించండి ప్రియుల చదువుతున్నప్పుడు. 12వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుతా. చదువుమా. న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా వినండి కదా. హేరోదు నియమింపబడ్డది, అంటే ఆ రోజు బర్త్డే అయింది మరియమ్మ గారు. నియమింపబడ్డ దినం రాగా తను మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి వస్త్రం ధరించుకోవడం తప్పేం లేదు, మంచి వస్త్రం ధరించుకొని ఎక్కడ కూర్చొని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేయగా
ఇది దైవ స్వరమే. జనులు ప్రియులరా, ఆయన ఏమనలే, ఆయన ప్రసంగం చేశాడు, జనులు ఏమన్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. బాగా గమనించండి, అతడు దేవుని మహిమపరచనందున ప్రభు దూత అతని మొక్కెను గనుక అమ్మో ఇదేంటి స్టోరీ కొత్త అతడు దేవుణ్ణి మహిమపరచనందున దేవదూత వచ్చి ఆయన మొత్తిందంటండి. ఆయన ఎలా చనిపోయాడంట? పురుగులు పడి చనిపోయాడు. దయచేసి అందరూ గమనించండి. దేవుడు ఇప్పుడే మనం చదువుతాను, నా మహిమను నేను ఎవరికి, ఐ విల్ నాట్ గివ్ మై గ్లోరీ టు ఎనీవన్ అని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? నీకు అన్నం పెడతా, నీకు భార్య ఇస్తా, భర్తనిస్తా, పిల్లల్ని ఇస్తా, తల్లిదండ్రులు ఇస్తా, అన్నదమ్ములను ఇస్తా, ఇండ్లు ఇస్తా, ఆహారం ఇస్తా, నా కుమారుని ఇస్తా, పరిశుద్ధాత్మ దేవుని ఇస్తా, వాక్యం ఇస్తా, కానీ నా మహిమను నేను మీకు ఎవ్వరికి ఇవ్వను. మహిమ అనేది దేవునికి సంబంధించిందే. ఇక్కడ రాజు నియమింపబడ్డ దినం రాగా రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చొని ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం చేసి ఏ ఉపన్యాసం చేసి మనకు తెలియదు. ప్రజలంతా చప్పట్లు, వావ్ వావ్, ఇంత ఇది మనిషి స్వరం కాదు, దేవుని స్వరం అన్నారు. అట్ట అన్న వెంటనే ఈ రాజు అప్పండి, ఇది దేవుని స్వరం ఏంటి, నేను మాట్లాడేది అని అన్నింటి బాగుంటుంది. అవునా? అంత బాగుండేనా? అంత బాగుండేనా నా ప్రసంగము, అంత బాగుండేనా నా ఉపన్యాసము అని ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన ఒకవేళ ప్రజలందరూ చప్పట్లు కొట్టి ఇది దేవుని స్వరమే కానీ మనిషి స్వరం కాదు, ఇంత బాగా మాట్లాడారయ్యా అని ఉన్నప్పుడు ఈయన 2 చేతులు ఎత్తి దేవునికి మహిమ కలుగుడుగా, కానీ ఏమయ్యేది కాదు. శ్రీలేఖ గారు ఆయన ఏం చేశాడంటే, అవునా అంత బాగా ప్రసంగం చేశానా అని చెప్పి ఆ దేవునికి రావాల్సిన మహిమ ఆయన తీసుకున్నాడంట. దేవుడు పంపించి ఆయన మొత్తాడంట. మరి ఎక్కడ మొత్తాడో తెలియదు. అక్కడ కింద పడ్డాడో లేదో, పురుగులు పడి చనిపోయాడంట. ముక్కులో నుంచి, నోట్లో నుంచి, కంట్లో నుంచి, చెవులో నుండి ప్రియులరా ఆయన పురుగులు వచ్చి చనిపోయాడు. ఇక్కడ ఏంటి కాదు, ఇక్కడ ఏంటయ్యారు ఇది ఒకసారి గమనించండి. సంఘంలో మనందరికీ ఒక మంచి లెసన్ ఇది కదా ప్రియులరా. సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక లెసన్. మన సంఘంలో మనం ఏం చేసినా దేవుని కొరకు చేయాలా? దేవుడు వాట్ ఎవర్ వి డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనం పాటలు పాడినా, నేను ప్రసంగం చేసిన, దేవదనం ఆరాధన నడిపించిన, ప్రభురాత్రి వల్ల నడిపించిన, చర్చ్ అయిన తర్వాత మనం క్లీనింగ్ చేసిన, చైర్లు వేసిన, కార్పెట్ వేసిన, ఏది చేసినా ఎవరి కొరకు చేస్తున్నాం గురించి దేవుడు. సో వి హావ్ టు కమ్ విత్ దట్ మైండ్. మీరు బాగా పాట పాడారు అన్నప్పుడు దేవుడికి మైండ్. మనం పొగడడంలో తప్పేం లేదు, మరీ టూ మచ్గా పొగడకూడదు. ఒకవేళ ఎవరన్నా మనం పొగిడినా మనం తగ్గించుకోవాలి. నేను అంత యోగ్యుని కాదు, నేను అంత యోగ్యురాలు కాదు, దేవునికే మహిమ అన్నాడు. అర్థమైంది కదా? ఎవరన్నా మనం పొగిడారనుకోండి, ప్రతాప్ బ్రదర్ తబలా చాలా బాగా వాయిస్తున్నారు అంటే మీరు ఏమన్నా ప్రతాప్, దేవునికి మహిమ, ఆయన కృప అండి. ఇంత బాగుంటుంది మరి ఆ మాట. అవునా? బాబా ఇచ్చానా, బాబాడేనా, బాగా ప్రసంగం చేశానా, ఎట్లుండే నా ప్రసంగము కదా ప్రియులరా? కదా నేను బాగా వాక్యం చెప్పానా అని మనము ఆ దేవునికి రావాల్సిన మహిమ మనం తీసుకున్నాం. అదే అక్కడ అర్థం అండి. ప్రజలు చప్పట్లు కొట్టారు, ప్రజలు ఏం పాపం చేయలేదు. ప్రజలు చప్పట్లు కొట్టి ప్రజలను చంపాలా? మరి ఈయన ఎందుకు చంపాడు దేవుడు? ఆ ప్రజలు పొగిడినప్పుడు ఈయన ఏం చేయాలంటే ఒక మిర్రర్గా, ఒక అద్దంగా ఉండి ఆ మహిమను తీసుకుని దేవునికి రిఫ్లెక్ట్ చేయాల్సింది. ఆ మహిమ ఆయన తీసుకున్నాడండి. నేను ప్రసంగం బాగా చేశాను, నేను పాట బాగా వచ్చిందా, నా ఆరాధన మంచిగా నడిపించాను. ఒకళ్ళు ఎవరన్నా అన్నారే అనుకోండి, మనం అలాంటి లేనిపోని లేనిపోని అబద్ధమైన భలే వాడారు గుర్తరే ఏదో అట్లా అన్నప్పుడు ఒకవేళ నిజంగా ఇష్టమయ్యే ఆ రోజు ఆ వ్యక్తి మనల్ని మంచి వాక్యంలో నడిపించారు. ఆ బ్రదర్ మంచి వాక్యం చెప్పారు, ఆ సిస్టర్ మంచి వాక్యం చెప్పారు,
దేవునికి మహిమ అని మనం కానీ మంచి వాక్యం చెప్పి దేవునికి మహిమని మనం అంటే ఆ ఎదుటి వ్యక్తి ఏమనాలా దేవునికి మహిమ అని ఆ వ్యక్తిగా అనాలి. నన్ను ఇంకా ఎవరు పొగట్లేదే అని వాళ్ళ దగ్గర పోయి ఎట్లుంటే ఈరోజు సాంగ్ ఎట్లుంటే ఈరోజు ప్రసంగము అని మనం ఊరికి అడిగి తీసుకున్నాం అనుకోండి, అది దేవునికి మహిమకరంగా ఉంటుంది అప్పుడు కదా. ఈ వాక్యం చదివినప్పుడు నాకు భయం అవుతుంది. ఈయన ప్రసంగం చేశాడు బర్త్డే రోజు, మైక్ పట్టుకుని ఏదేదో చెప్పాడు, అందరూ వచ్చి బాబా ఏం చెప్పారు సార్ అని పొగిడారు. చక్కగా because he did not glorify God, he did not give glory to God, angel of God came and smote him. ఒక్క దెబ్బ ఎక్కడ నొక్కాడు మొత్తాడు అని ఉందండి, అతను పురుగులు పడి చనిపోయాడు. సో దేవుడు అంటాడు నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. ఇంగ్లీష్లో చదవండి ఆ వాక్యం నాన్న, ఐజాయా 42:8 ఇంగ్లీష్. చదువున్నాను నానా, నేను చెప్పేది ఐజాయా 42:8. I am the Lord, that is my name, and my glory I will not give to another. తెలుగులో దేవా యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చేవాడన కాను. నేను నా మహిమను ఎవరికి ఇవ్వను ప్రభు అంటున్నాడు ప్రియులారా. దానికి ఎగ్జాంపుల్ మనకి రాజు గురించి మనం చదివాం. ఈ రాజు ప్రసంగం చేశాడంట, ఉపన్యాసం ఇచ్చాడంట, అందరు చప్పట్లు కొట్టి ఇది దేవుడి స్వరము మనిషి స్వరం కాదన్నారంట. మరి అలా అన్నప్పుడు ఎందుకు దేవుడితో ఆయన మొత్తాలా ఏమని రాయబడ్డది, అతడు దేవునికి మహిమ ఇవ్వనందున దేవుడితో వచ్చి మొత్తాడు. ఏమన్నా తెలుగులో మహిమ పరచనందున ఎంత బాధ ఉంది కదా, పురుగులు పడి ప్రాణం. బర్త్డే రోజు అండి, ఎవరన్నా విన్నారా బర్త్డే రోజు చనిపోయిన రోజు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి, ఆ రోజు బర్త్డే. నాకు పొద్దున్నే బర్త్డే విష్ చేస్తే వాళ్ళ కొడుకు సార్ టుడే మై డాడీస్ బర్త్డే ఆల్సో, ఈరోజు చనిపోయాడు సార్. సో ఇలా ఆ బర్త్డే రోజు ఆయన ప్రసంగం చేశాడు, ప్రజలు వచ్చి ఆయన పొగిడారు, ఆయన దేవుడికి మహిమ ఇవ్వలేదంట. సో ఇక్కడ కూర్చున్న మనందరం ఒక లెసన్ మనకి చెప్తాం. ఎవరన్నా మనం పొగిడితే, ఎవరన్నా మనం ఏదన్నా అంటాం దేవుడికి మహిమ అని మన మనసులో దేవుడికి ధ్యానించాలి. మరి ముఖ్యంగా ఆత్మీయ కార్యాలు పాట పాడారు, వాక్యం చెప్పారు, మంచిగా ఈరోజు మీరు ఆరాధించారు, మంచి చర్చలు అన్ని పనులు చేసుకున్నాం. ఎవరి కొరకు? మనం ఏ మనుషుల కొరకు మనం చేయట్లేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను మనుషుల కొరకు చేస్తున్నాను, నేను దేవుని మహిమ కొరకు చేస్తున్నాను కదా పిల్లలు. అట్లా ప్రతి ఒక్కడము నేను దేవుని మహిమ కొరకు చేస్తున్నాను, దేవుని మహిమ కొరకు చేస్తున్నాను, దేవుని మహిమ కొరకు చేస్తున్నాను. ఆయన మహిమ కొరకు చేస్తే దేవుడు వదులుతాడు మనం పిల్లలుగా, ఎంతగానో దీవిస్తాడు, ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఉన్నతమైన స్థాయిలో డబ్బు మాత్రమే కాదు పిల్లరా, మంచి ఆరోగ్యం ఉండడం మంచి స్థాయి కాదా? అంత డబ్బు పెట్టుకొని తిండి తినకుండా ఎప్పుడో ఒక రోగాలతో మనం హాస్పిటల్లో పడి ఉండడం అది బ్లెస్సింగా ఉదయ్? సో డబ్బు మాత్రమే కాదు ఆశీర్వాదం అంటే, మంచి ఆరోగ్యం కానీ మంచి ఆశీర్వాదమే. అప్పులు లేకుండా ఉండడం కానీ ఒక పెద్ద ఆశీర్వాదమే. భార్య భర్త పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండడం అదొక ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంటే డబ్బు ఒక్కటే కాదు. సో ఎవరన్నా మనల్ని ఏదైనా పొగిడితే, ఏదైనా గొప్పగా చెప్పి దేవుడికి మహిమని మన మనసులో చెప్పి మన నోట్ కానీ దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభు నీ కృపని నీ ధైర్యం కదా. మూడవది ఇంకొక విషయం మనం గమనించుకుందామండి. మనము యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీరు విశ్వసించినట్లయితే ఆ దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. దయచేసి తీయండి యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్. అని విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. John's Gospel 11:40. John's Gospel chapter 11:40. చదువు బిడ్డ. He had blinded their eyes and hardened their heart, that they should not
chapter 11 verse 14. Jesus said to her, Said I not unto thee, that if thou wouldest believe, thou shouldest see the glory of God. If you believe, you shall see the glory of God. కుమారి చదువుమా. అందుకు యేసు, నీవు నమ్మినట్లయితే చాలు ప్రియురా, దేవుని మహిమ. ఇప్పుడు ప్రియురా, మళ్ళా దేవుని మహిమ గురించి ఇక్కడ రాయడు. ఇక్కడ జరిగింది ఏంటంటే లాజరు చనిపోయింది. బైబిల్లో ఇద్దరు లాజర్ల పేర్లు వస్తాయి. ఒకటి ధనవంతుడు లాజర్ కదా, అతడు కురుకులు వచ్చాయి, ఆయన చనిపోయి లాస్ట్ పాటలో పరదేశికి వెళ్ళాడు. ఆ లాజర్ కాదు, ఈయన వేరే లాజర్. ఈ లాజర్కు ఇద్దరు సహోదరులు ఉండేవారు, మేరీ, మార్త. మరియమ్మ, మార్తమ్మ. ఈయనది బెతని ఊరు. యేసుక్రీస్తుని చాలా ప్రేమించారంట ఈ ఫ్యామిలీ. యేసుప్రభు గారిని వాళ్ళు చాలా ప్రేమించారంట బైబిల్ ఉంది. యేసుప్రభుకు ఒకరోజు న్యూస్ వచ్చింది, యోహాను లాజరు కొద్దిగా సిక్ అయ్యాడు. ఆయన కానీ యేసుప్రభు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, సిక్ అయిన వాడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బాగైతే గొప్పతనం ఏముంది. ఆయన విషయంలో చనిపోయే వరకు యేసుప్రభు అక్కడే ఆగాడంట. చనిపోయిన తర్వాత వెళ్ళాడంట. వెళ్ళి అప్పుడు మార్త మరియమ్మ వచ్చి, అయ్యా అయ్యా, నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు, మా సహోదరుడు చనిపోయిండేవాడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, అమ్మా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను, ఇఫ్ యు బిలీవ్ యూ షల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే ద పవర్ ఆఫ్ గాడ్, అంతే కదా. గ్లోరీ అంటే పవర్, దేవుని మహిమ అంటే దేవుని శక్తి, దేవుని బలము, దేవుని ప్రదర్శన, దేవుని గొప్పతనం. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతావు. నాకు తెలిసాము నమ్మిందని. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడంట, సమాధి దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు తలెత్తి 46వ వచనం చదవండి అమ్మా. ఆ కుమారి చదవండి అమ్మా. 11వ అధ్యాయం 46 మేబీ యేసుప్రభు సమాధిలో ఆయన లేపాడు. వాక్యం 43. ఆయన అలాగే చెప్పి, లాజరుడు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్తువులకు కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టేడుగా అతని యేసు, మీరు అతని కట్టు విప్పి పోనీయడని అతనితో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంటే, లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. మార్త మరియ ఏడ్చుకుంటూ, మీరు ఇక్కడ ఉంటే చనిపోయి ఉన్నాడు కాదు మా బ్రదర్ అయిన లోపల. యేసుప్రభు, ఇఫ్ యూ బిలీవ్, ఇఫ్ దౌ బిలీవ్, దౌ అంటే యూ, ఇఫ్ యూ బిలీవ్ యూ షల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతావు. సో దయచేసి గుర్తుపెట్టుకుంటారు కదా, మనం నమ్మాలంట. ఈరోజు మోడర్న్ వరల్డ్, ఇంటర్నెట్ వరల్డ్, అక్కడ దేవుడు లేడా? దేవుడు మనిషికి జ్ఞానం లేకుంటే జ్ఞానం ఎక్కడదండి మనిషికి? దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడు అంటే అర్థం ఏంటి? ఆయనకున్న జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు, ఆయనకున్న కెపాసిటీని మనిషికి ఇచ్చాడు. గాడ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్. దేవుడికి అంతం లేదు. అలాగే ఆయన సృష్టించిన మనిషికి కానీ అంతం లేదు. ఆ మనిషి నరకం కన్నా వెళ్ళాలా, పరలోకం కన్నా, ఫర్ ఎవర్ ప్రారంభం ఇంకా పోదు. వాళ్ళు అట్నే ఉండాలా, నరకంలో కాలుతూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, యుగ 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 యుగముల వరకు, నో ఎండింగ్. అదే సమయంలో నిత్య జీవము, యుగ 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 యుగముల వరకు పరలోక రాజ్యంలో దేవుడితో పాటు ఉంటారు. దేవుడు ఎలా నాశనం చేయబడడో అలాగే ఆయన సృష్టించిన సృష్టి మనుషులు కానీ ఎండింగ్ లేదు. హల్లెలూయా. దేవుని మహిమను మీరు చూడాలంటే ఏం చేయాలంటున్నారు? ఆయనను నమ్మాలి, మనగా నమ్మాలి. కొన్ని ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ఫైనాన్షియల్గా, భార్య విషయంలో, భర్త విషయంలో. భర్త తాగుతున్నాడు, భార్య మాట వినట్టుగా, పిల్లల మాట వినట్టుగా, ఇంకా రెండు సెటిల్ కాలేదు, మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఫైనాన్షియల్గా అప్పులు ఉన్నాయి. అట్ట టైంలో దేవుని వాక్యంలో రాయబడుతుందా మనం విశ్వసించాలి, దేవుడు సాయం చేసి.
అని విశ్వసించి శీల మన ప్రయత్నంగానే మనము చేయాలి, అంతే కదా. ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నేను విశ్వసించిన దేవుడు, నేను గ్యారెంటీ, నేను నమ్మాను దేవుడు నన్ను గ్యారెంటీ స్వస్థపరుస్తాడని. ఇంట్లో కూర్చొని ఏమైపోతుంది, చనిపోతుంది. నేనేం చేసినానంట, నేను బెంగళూరుకి వెళ్ళానంట, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. తర్వాత లాస్ట్కు హైదరాబాద్కి వచ్చి బైపాస్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను బాగున్నాను. విశ్వసించాలా, మన ప్రయత్నాలు మనం కానీ నువ్వు విశ్వసించు. బిజినెస్ కలుగుదా తప్పకుండా సాయం. ఇంట్లో ఆర్థికంగా ప్రాబ్లం ఉందా, నాట్ ఐ బిలీవ్. అదే టైంలో మన ఉద్యోగానికి మనం వెళ్ళాలా, మన ప్రయత్నం మనం చేయాలి. మన బాబుకి ఇంకా పెళ్లి కాలేదా, ఇంకా సెటిల్ కాలేదా, ప్రభా ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను ప్రభా, అయితే తప్పకుండా నువ్వు నమ్మి చక్కగా అన్నాడు. నువ్వు నమ్మి, ఇఫ్ యూ బిలీవ్, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమ చూడగలుగుతావు. యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నా భర్త తాగేది తప్పకుండా మానుకుంటాడు, నా భార్య నాకు గొడవడడం మానుకుంటుంది కదా ప్రియులరా. నా కొడుకు నా మాట వింటాడు, తప్పకుండా మంచి మార్గంలో నడుస్తారు. నా కూతురుకు మంచి లైఫ్ పార్ట్నర్ దేవుడు ఇస్తాడు, నా కొడుకుకు మంచి లైఫ్ పార్ట్నర్. మనం నమ్మాలంట. వాక్యంలో యేసు ప్రభు చెప్పిన మాట కదా కథ. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావమ్మా. ఆమె నమ్మింది ప్రియురా, కరెక్ట్. యేసుక్రీస్తు వాళ్ళ అన్నను లేపేశాడు. ఆయన వెళ్ళి దగ్గర అరిచాడంట, లాజరు బయటికి రా. ఎందుకు గట్టిగా అరిచాడు తెలుసా మరేమ్మా? ఆ సమాధి ఆల్మోస్ట్ 3 floors కింద ఉన్నారంట. ఆ 3 floors కిందకి వినపడాలంటే కొద్దిగా గట్టిగా అరవాలి కదా. లాజరు బయటకు వచ్చాడంట ప్రియురా. వచ్చేటప్పుడు ఆయన మొక్కకు ఆయన తల నుంచి కాలు వరకు బట్ట చుట్టారు. యేసుప్రభు ఆ బట్టని ఇవ్వండి. అప్పుడు ఆ బట్ట అందరూ భయపడ్డారు, అమ్మో మీకు దెయ్యమై వచ్చిందేమో అన్నట్టు. మంచిగా బ్రతికారు. సో దేవుని మహిమను మనం చూడాలంటే ఏం చేయాలంటే ఆయనను మనము నమ్మాలి. అంతేకాకుండా ఇంకొక వాక్యంలో రాయబడింది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2:11, 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా ప్రియులు? అందరు తీసుకుందాం ప్రియులు, ప్రతి ఒక్కరిని తీసుకున్న తర్వాతనే చదువుకుందాం. ఇప్పుడు ధనలక్ష్మి తెలుగులో చదువుతుంది. రైట్, ఇంగ్లీష్ లో చదవండి నారా. ముఖేష్ చదువు. Every tongue will confess that Jesus Christ is the Lord to the glory of God. చాలా మీరు ఇక్కడ గమనించండి. దానికన్నా ముందు ఎవ్రీ నీ షల్ బావ్, ప్రతి మోకాలు యేసునామములు వంగునట్లు, ప్రతి మోకాలు యేసునామములు వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని యొక్క మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనుటను, తండ్రి యొక్క దేవుని మహిమార్థం కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రభువును ఒప్పుకోవాలి. ప్రియులు ఇక్కడ గమనించండి, ఒక రోజు వస్తుందంట, అంటే ఆ రోజు రాలేదు. ప్రతి నాలుగు ఒప్పుకుంటుందంటే ఉదయం యేసు ప్రభువే నిజమైన దేవుడు రక్ష. ప్రతి మోకాలు ఇంత చక్కగా రాయబడింది. Every knee shall bow, every tongue will confess that Jesus is the Lord for the glory of God. దేవుని మహిమార్థం కొరకు ఓకే, ప్రతి నాలుక ఆయన ప్రభుని ఒప్పుకుంటారంట, ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతాయంట. ఎవరి కొరకు? దేవుని మహిమార్థం కొరకు. ఈరోజు ప్రతి దేశంలో మీకు తెలుసో లేదో, ప్రతి దేశంలో ప్రతి ఒక్కళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ముస్లిమ్స్ కంట్రీ సౌదీ అరేబియా
దుబాయ్ దేశాలలో మీరు వెళ్ళి చూడండి. ఒకప్పుడు ప్రార్థనలకు, ఆరాధనకు, మందిరాలకు ఎన్నో అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దుబాయ్లో ఎంతమంది క్రిస్టియన్స్, ఈవెన్ వాళ్ళు ముస్లిమ్స్ కానీ ఎంతోమంది క్రిస్టియన్స్ కాదు. మన భారతదేశంలో ఒకే మన అందరూ హిందూ బ్యాక్గ్రౌండ్సే. ఇక్కడ మనం మ్యాక్సిమం కూర్చున్న ప్రతి ఒక్కరు హిందూ బ్యాక్గ్రౌండ్స్. మన లత ఉంది హిందూ బ్యాక్గ్రౌండే కదా, ధనలక్ష్మి హిందూ బ్యాక్గ్రౌండే, కుమార్ ఉంది, రాయలమ్మలు ఉన్నారు, మన వాళ్ళు ఎవరు రవీందర్ గారు కదా కదా, ఉదయ్ ఫ్యామిలీ కదా, మనందరూ మేము మా మమ్మీ మీరు చాలాసార్లు చెప్పారు కదా, మేము కూడా హిందూ బ్యాక్గ్రౌండే. ఎంతమంది ప్రియులారా గ్రామాలకు వెళ్ళి చూడండి, ఎంతోమంది ప్రభువు నమ్ముకుంటారు. ఎంతమంది ఒక రోజు వస్తుంది, ఇంకా ఆగండి, ఇంకా కొన్ని రోజులు పడుతుంది, ఆశ్చర్యం అయిపోతుంది. ప్రతి మోకాలు వంగుతాయంట, ప్రతి నాలుగు యేసు 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 మోకాలోకి దేవుడిని చూపిస్తాం. దేవుని మహిమార్థం కొరకు. అప్పుడు ఎవరికి మహిమ కలుగుతుందంట సుప్రియ? దేవునికి మహిమ. ప్రతి మోకాలు ఆయన ముందు వంగినప్పుడు, ప్రతి నాలుక ఆయనే ప్రభు అన్నప్పుడు ఎవరికి మహిమ? దేవునికి మహిమ. Every knee shall bow, every tongue will confess that Jesus is Lord for the glory of God. దేవుని మహిమ అంత గ్రేట్ అంట. ఇంకొక వాక్యం చదువుకుందాం ప్రియులరా. రోమీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, ఎనిమిదవ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక, ప్రతాప్ తెలుగులో చదువుతారు. ప్రతాప్ బ్రదర్ 8:18. రోమీలకు రాసిన పత్రిక 8:18, 8వ అధ్యాయము 18వ వచనము. 8:18. Vinod, can you read in English if you don't mind? 8 verse Romans chapter 8:18. అందరూ ఇన్వాల్వ్ అవుతే బాగుంటుంది. అందుకే బ్రదర్ ఒక నిమిషం బ్రదర్. The present time problems are not at all problems. The glory which is going to reveal in the days to come. After that, చదవండి. మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటికీ కాలము శ్రమలే కావు. శ్రమలు ఎన్నదగినవన్నీ కావని ప్రియులరా, ఈ వాక్యం అర్థం ఏంటంటే, మరేమ గారు గమనించండి, మనకు రాబోయే దినాలలో దేవుడు మనకిచ్చే ఆ యొక్క మహిమ ఎదుట ఈ శ్రమలు, ఇప్పుడు మనం పాట పాడాం కదా, సుగుణాల సంపన్నుడా, మాకుండే శ్రమలు శ్రమలే కాదు, నువ్వు మా ఎదుట పెట్టిన ఆ యొక్క మహిమ ఎదుట. పీటర్ ఒక వాక్యంలో రాయబడింది వినోద్, దేవుడు ఆయనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచిన బహుమానాలు కంటికి కనబడలేదు, ఇంకా చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము అని మనకు బైబిల్లో రాయబడింది. కొన్ని రాయాలమ్మా, జీవ కిరీటము, నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ గ్రంథము, అవి 1% అంట శీల, కొన్ని కోట్లు కోట్లు కోట్లు. అందుకే ఇంకా మనకు కంటికి కనబడలేదు, చెవికి, పరలోకానికి వెళ్తే విచిత్రమైన ఆశ్చర్యం ఉంటుంది అన్నమాట. ఎంత ఆశ్చర్యం ఉంటుందంటే వీళ్ళ ఈ కష్టాలు కష్టాలే కావట, ఈ రోగాలు రోగాలే కావట, ఈ శ్రమలు శ్రమలే కావట, నీవిచ్చే మొదట ఆ మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవే కావు, ఈ ప్రాబ్లమ్సే కావు. ఆ మహిమను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎవరన్నా చాలా సఫర్ అవుతారు, పరలోకంలో దేవుడు మనకు పెట్టిన ఆ మహిమ, ఆ యొక్క గొప్పతనం, ఆ ఆశీర్వాదం, ఆ బహుమానాలు ఎంత గొప్పవంటే మనం ఎన్నదగవంట ప్రియులు, ఎంచలేము, ఊహించలేము. The
present problem is not at all a problem when we compare the glory which God has kept for us. ఎన్నదగినవే కావు. ఈరోజు ప్రియులారా క్విక్గా ఇంకొక 3 విషయాలు నేర్చుకుందామా? మనము దేవుని ఎలా మహిమపరచాలి. 1 Corinthians. We'll start 1 Corinthians 6 verse 20. Honey, 6 verse 20. You read in English. Sister Sri Lekha will read in Telugu. Therefore glorify God with your body. Okay, Sister Sarvan. 6 verse 20. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. దేవుణ్ణి మహిమపరచండి. దానికన్నా ముందు వాక్యం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు కలిగిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడ్డవారు. మీ దేహముతో దేవుని మహిమ, మీ దేహంతో దేవుని మహిమపరచండి. యు గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. కదా బ్రదర్? మీ సొంత, మీ బాడీ మీ సొంత. ఎంత చక్కగా రాయబడింది. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఏంటి ఆ విలువ? యేసు రక్తంతో కొనబడ్డాం కుమారి మనం. కాబట్టి మీ దేహము మీ సొంత దేహం కాదు సునీత గారు. ఇది దేవునికి సంబంధించిన దేహము. మీ ఆత్మ మీ సొంత ఆత్మ కనుక ఆత్మహత్య చేసుకోకూడదు. ఈ ఆత్మగా దేవుందే. ఈ దేహము చక్కగా రాయబడింది. మీ సొత్తు కారు. మీ దేహం మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడ్డారు. కాబట్టి ఈ దేహంతో దేవుని మహిమపరచండి. గ్లోరిఫై గాడ్. దేహంతో దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటి? ఈ దేహంతో ఎలాంటి చెడు పనులు చేయలేదు. తాగుడు, లేకపోతే వ్యభిచారం అనే పాపం, ఇది దేవుని మహిమ, ఇది దేవుని పాపం. దేవుడు భార్యనిచ్చాడు, మీకు మన భర్తనిచ్చాడు. అది వాళ్ళకి సంబంధించిన మాత్రమే. తాగి ఈ దేహాన్ని పాడు చేసుకోవద్దు. నోవా తాగి ఏం చేశాడంట? బట్టలు లేకుండా పడిపోయాడంట. వాళ్ళ కొడుకు వచ్చి అదేదో పెద్ద గుడ్ న్యూస్ బాధలు వచ్చి బయట అందరికీ చెప్పాడు. దానివల్ల వాళ్ళ డాడీకి మెలకు వచ్చి తర్వాత వాడిని శపించాడంట. దరిద్రుడా, నువ్వు తండ్రి యొక్క మర్యాదను తీసేసావు. నువ్వు శపింపబడతావు. చాలాసార్లు నేను చాలా బుక్లో చదివినట్టున్నారా? ఆ శపింపబడ్డ కుమారుడే ఇక ఎడారి ప్రాంతాలలో సెటిల్ అయ్యి ఈ బ్లాక్స్, ఆఫ్రికన్ బ్లాక్స్ అంతా ఆ శపింపబడ్డ కుమారుడు అంట. తాగుడు వల్ల జరిగిన నష్టం చూశారా? ఈ దేహం దేవుంది బాబు. కానీ ఇప్పటివరకు తాగాము, ఇప్పటివరకు స్మోకింగ్ చేసాము, ఇప్పటివరకు పిచ్చి పిచ్చి ఏదో చేసాము. కానీ ఇప్పుడన్నా మానుకుందాము. ఈ దేహం మీ సొంతది కాదు. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహంతో దేవుణ్ణి మన చదవండి సిస్టర్ ఆ వాక్యము. దానికన్నా ముందు వచ్చిన మీరు 19. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీ దేహం మీకు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి చూసారా? ఇక్కడ మనం దేవుణ్ణి ఎలా మహిమపరచచ్చంట? మేరీ మన దేహముతో, ఈ బాడీతో. అంటే ఇంకొక మాట, చెడు అలవాటు దూరం ఉన్న వాళ్ళంతా దేవుణ్ణి మహిమపరచున్నాడు. Everyone who is having bad habits, they are not glorifying God. మీ దేహంతో ఎన్ని వాక్యంలో ఉన్నాయండి, ఇవన్నీ లేఖనాలలో ఉన్నాయి. ఎందుకు చెప్పినట్లు తెలుసా ఈ వాక్యము? కొరింథు సంఘంలో వీళ్ళంతా కొరింథులంతా ఒక విగ్రహారాధన చేసే దేశం అండి.
మీరు ఒకసారి గూగుల్లో కొట్టినట్టు కొరింత్ అని కొట్టండి. కొరింత్లో చాలా గొప్ప విగ్రహారాధన, టెంపుల్ ప్రాస్టిట్యూషన్, దేవదాసి అంటే మందిరాలు టెంపుల్స్లో అమ్మాయిలు ఎవరన్నా బాగలేకపోతే అమ్మాయిలను ఆ దేవతకు సమర్పించేవాడు. ఆ అమ్మాయిలు ఆ యొక్క గుడిలో వ్యభిచారం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు ప్రభుని నమ్ముకొని వచ్చారు. ప్రభుని నమ్ముకొని వచ్చిన వాళ్ళు మళ్ళా వాళ్ళ వృత్తికి వెళ్తున్నారు. మళ్ళీ అది పాత పని. అప్పుడు పౌరులు తెలిసారే, బాబు మీరు ప్రభుని నమ్ముకున్నారు, మీ దేహం మీ సొంతగా కొనబడ్డారు, తెలవక చేశారు, ఇప్పుడు మీరు మీ సొత్తు కాదు, దేవుని కనపరచండి, ఈ దేహమును మీరు దేవుని కనపరచండి. చెడు అలవాట్లు మానుకోండి. సరే ఇప్పటి వరకు చేసాము, తెలవకుండా చేసాము, కనీసం ఇప్పటికైనా మానుకుంటాము. మనం చనిపోక ముందు, యేసుప్రభు రెండో రాకడకు ముందు మనం మానుకుంటే ఆ దేహంతో మనం ఏం చేసినట్టు దేవుని 1 Corinthians 3:16 కొరింథీయులకు రాసిన 3:16 చదవండి. ఇక్కడగానే ఒక వాక్యం రాయండి. 3:16 దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసినట్లయితే అబ్బా బాబోయ్, దేవుడు వాడిని పాడు చేయను. తర్వాత దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. వినోద్ బ్రదర్ మీరు చదవండి, తీసుకుంటున్నారు 3:16. Don't you know that you are the temple of God? Question mark. And the Spirit of God dwelleth in you. And the Spirit of God is dwelling in you. If anyone defiles the temple of God, God will destroy him. For the temple of God is holy. This temple we are. You are the temple. దేవుని ఆలయం పరిశుద్ధమైంది. ఆ ఆలయం ఎవరంటమ్మా? నువ్వే, మీరే. కాబట్టి మీరేం చేయాలి? ఆ దేవునితో దేవుణ్ణి పరిశుద్ధంగా పెట్టుకోండి మీ బాడీ. సో మనం ఈరోజు నేర్చుకున్నది దేవుని మహిమపరచాలంటే దేని ద్వారా? మన దేహము ద్వారా. ఈ దేవుడే. తిన్నా, తాగినా, పడుకున్నా, నిద్రపోయినా దేవుడే. ఏ చెడు అలవాటు నేను దీనికి బానిసం కానివ్వను కదా ప్రియులారా. ఇంకొక వాక్యం, మనం దేవుని ఎలా గణపరచాలంట ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, రిచి చదువున్నాను ఇంగ్లీష్లో. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3:21 అందరు తీసిన తర్వాత చదువుకుందాం. చాప్టర్ 3:21 చదువునిచ్చి లౌడ్లీ. To him be glory in the church. To him be glory where? The church. Where Nena? In the church. By Christ Jesus. To all generations forever and ever. Forever and ever. దేవదానం చదవండి. అడుగు వాటి కన్నిటి కంటేను, ఊహించు వాటి కంటేను 3:21. అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగా. రైట్. సో క్లియర్గా గమనించండి, సంఘములో దేవునికి ఏం కలగాల? తరతరములకు మహిమ కలుగునుగా. టు హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంటే దేవుని మనం ఎక్కడ గర్వపరచాలంట పీటర్? సంఘంలో కానీ దేవునికి కదా, అదే కదా మాట. మళ్ళా తెలుగులో చదవండి ఆ పర్టికులర్ మాట. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. తరతరములు ఎవరికి మహిమ కలుగునుగాక? దేవునికి. సంఘములో యేసు ప్రభు ద్వారా. మనం ఫస్ట్ లో చదువుకున్నాం కదా, సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు సంఘంలో దేవునికి మహిమ కలుగునట్టు మనం ప్రవర్తించాలి.
సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరము దేవునికి మహిమకరంగా మనము ప్రవర్తించాలి. బాగా గమనించుకున్నారు, సంఘంలో ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి. ఈ సంఘం అనేది ఒక్కడితో ఏర్పడేది కాదు. సంఘం అంటే అర్థం ఏంటి? అందరూ. బైబిల్లో రాయబడింది క్రీస్తు సంఘానికి శిరస్సు. జీసస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హూ ఇస్ ద బాడీ? మనందరం బాడీ. ఒక్కడు కాదు, అందరూ బాడీ. ఈయన చిటికన వేలై ఉండొచ్చు, ఆమె బొటన వేలై ఉండొచ్చు కదా ప్రియులరా. ఆయన చెయ్యి ఉండొచ్చు, ఆమె కాలు అయి ఉండొచ్చు. తల కాదండి, తల క్రీస్తే. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ చెవులు, ఆ బ్రెయిన్, ఇవన్నీ హెడ్ క్రైస్టే. మనం ఉరికిన ఆర్గన్సే. ఇది లేదనుకోండి, ఇది పనికి వస్తుందా? హెడ్ లేకపోతే చర్చ్ పనికి వస్తుందా? క్రైస్ట్ లేకపోతే చర్చ్ పనికి వస్తుందా? సో సంఘం ఒక్కరిది కాదు, నాది కాదు. సైమన్ బ్రదర్ చర్చ్ కాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సైమన్ బ్రదర్ దగ్గరికి వెళ్తున్నాము అనకూడదు ప్రియులరా. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్, మేము క్రిస్టియన్స్, అంతేగాని ప్రియులరా ఇది ఒక్కరిది కాదు. రెండోది, సంఘానికి వచ్చేటోళ్ళంతా దేవునికి లోబడాలని రావాలి కదా ప్రియులరా. సంఘానికి వచ్చేటోళ్ళంతా ఎందుకు రావాలమ్మా? దేవునికి లోబడాలని రావాలి. సంఘం దేవునికి మహిమ కలగాలంటే ఇవన్నీ చేయాలి. ఇది నాకు ఒక్కొంది కాదు. సంఘంలో అందరూ ఒక్కొక్క అవయం. అందుకే అందరూ బైబిల్ చదవాలి, అందరూ ప్రేయర్ చేయాలి, అందరూ పాటలు పాడాలి, ఒక్కొక్క వారం ఒక్కొక్క లీడ్ చేయాలి. వాక్యం చెప్పే జ్ఞానం ఉన్న వారికి అప్పుడప్పుడు మన వాక్యం అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పాల కదా ప్రియులరా. సంఘానికి వచ్చి సంఘంలో అలగకూడదు. అలుగుతే ఎవరికి నష్టం? మనకే నష్టం. అలా ఎంతమంది ప్రియుల వాళ్ళ క్రైస్తవ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అలగడం, పాస్టర్ మీద అలగడం. మా మీద అలిగితే ఏం లాభం? జనరలైజ్ వేరే చర్చెస్లో కానీ అవుతుంటాయండి. వాళ్ళు అడిగి పాస్టర్ అడిగి వేరే చర్చ్కి వెళ్తారు. ఆ నేచర్ అక్కడ ఆయనకు అదే నేచర్ కాబట్టి వాళ్ళకు ఆ చర్చ్లో కానీ ఒక వారమో లేకుంటే ఒక 10 నెలలో ఒక సంవత్సరం ఉంటారు. అక్కడ కానీ ఏదైనా వాక్యం ఏదైనా చెప్తే ఆడ ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే ఆన్ని చెల్లిపోయి ఇంకొక చర్చ్కి వెళ్తారు. మా చుట్టాలలో, మా మిస్సెస్ చుట్టాలలో ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నారు. నాకు పెళ్ళై 25 ఇయర్స్ వాళ్ళు కనీసం 10-15 సంఘాలు మారి మాకు మేము అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం. ఒక్క స్థిరత్వం లేదండి. ఆ లాస్ట్ ప్రాబ్లం ఆ పాస్టర్ ఇట్ట, ఆ పాస్టర్ ఇట్ట, ఆ పాస్టర్ ఇట్ట, వాళ్ళ ఇట్ట, వాళ్ళు అది చేసుకుంటూ వీళ్ళ లేదు, తప్పు లేదు. అంత పాస్టర్లు సంఘంలోనే ప్రాబ్లం అన్నారు. వీళ్ళు ప్రియులరా ఆత్మీయ సంఘానికి వచ్చిన అడగకూడదు. ఎవరి మీద అడుగుతున్నారండి? ఎందుకు అడగాల? వాక్యం చెప్పినందుక, మంచి మార్గంలో నడిపించినందుక, వాక్యం గద్దించినప్పుడు అడుగుతారా? అంటే ప్రేమ మంచి వాక్యాలు చెప్పి మంచి వాక్యాలు మాత్రమే ఉన్నాయా? గద్దింపు వాక్యాలు లేవా? ఇప్పుడు మనం చదివింది గద్దింపు వాక్యాలు కాదా? నన్నే అన్నారు అని మనం ఎప్పుడు తీసుకోవాలా? మనం తప్పు చేస్తున్నప్పుడు నన్నే అన్నారు అని చెప్పి మనం కరెక్ట్ చేసుకోవాలి. అంతే. దేవునికి స్తోత్రం. మనం అది చేయనప్పుడు నేను చేయట్లేదు కదా, అది నాకు కాదు కదా అని దేవునికి స్తోత్రం చేసి అది మనసులో పెట్టుకోవాలి. అంతేగాని పిల్లరా నన్నే అన్నాడు, నేను ఎవరన్నాను, నా గురించి చెప్పాడు కాదు. పోయిన వారం మరియమ్మ గారు బైబిల్ స్టడీకి వచ్చారు. బైబిల్ స్టడీకి వచ్చి నేను వాక్యం చెప్తున్నా లాస్ట్లో, అయ్యా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు, నా గురించే చెప్పినట్టు. అలా ప్రియులరా అయినంత వరకు ప్రియులరా మనము వీ హావ్ టు టేక్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. సారీ. సో వాక్యం దేవుడు నాతోనే మాట్లాడాడు అనే ఒక ఫీలింగ్ మనకు ఉంటే అది మనకు చాలా ప్లస్గా ఉంటుందంట. నన్ను ఎందుకు అన్నాడు, నా గురించి చెప్పాడు అని అనుకుంటే మనం ఆత్మీయంగా మనం పోగొట్టుకుంటాం కదా ప్రియులరా. సంఘంలో దేవుడు వాక్యాన్ని గద్దించినప్పుడు అది మన గురించే అనుకోవాలి. ఆశీర్వాదకరమైన వాక్యాలు చెప్పినప్పుడు నా గురించి మనకి ఇదే నేచర్ పెట్టుకున్నాం అనుకున్న వాళ్ళకి కొరికినట్టు పాస్టర్ మీద కోప్పడి మాట్లాడకుండా సంఘానికి రాకుండా ఎవరికి నష్టమో
వాక్యం నిజంగా వాక్యాన్ని ప్రేమించడం కొంతమంది ఉంటారండి, ఒక 10 మంది 5 మంది ఉంటారు. వీళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడు. సో ఇది మంచి పద్ధతి కాదు. ఒకే సంఘంలో స్థిరంగా ఉండాలి కదా సుప్రియ, ఒకే సంఘంలో స్థిరంగా ఉండాలా, ఆ నా సంఘానికి నమ్మకం ఉండాలా. సంఘంలో అలగకూడదు, కోపపడకూడదు. పాస్టర్గా మీ మంచి కోరుతాం. నేను 35 సంవత్సరాల సేవ చేస్తున్నాను. ఎవరిని మేము ఎందుకు మనసులో పెట్టుకుంటామండి? ఎంతమంది వస్తుంటారు, అందరికీ వాక్యం దేవుని వాక్యాన్ని చెప్తాం కదా నిర్మల గారు, అందరికీ దేవుని వాక్యాన్ని చెప్తాము. సో కాబట్టి సంఘంలో ఎవరికి మహిమ? ఎప్పుడు? యుగముల వరకు దేవునికి మహిమ కలగాలి. యుగాల వరకు దేవునికి మహిమ కలగాలి. సంఘంలో చెప్పినట్టుగా మనం లోబడితే అది మనకు దేవుని కలగాలి. సంఘంలో ఏం జరిగినా దేవుని మహిమ కొరకు, వచ్చేటంతా దేవుని మహిమ కొరకు రావాలా, కాంతించడం దేవుని మహిమ కొరకు చెయ్యాలా, వాక్యం చదివేటోళ్ళంతా దేవుని మహిమ, పాటలు పాడేటోళ్ళంతా దేవుని మహిమ కొరకు చేయాలి. సంఘంలో ఏం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. పాటలు బాగా పాడారు, దేవునికి మహిమ. ఆరాధన మంచిగా నడిపించారు, దేవునికి మహిమ. ఈరోజు మంచి వాక్యం విన్నారు, దేవునికి మహిమ కదా. అందరు పోయిన తర్వాత మేము చర్చ్ క్లీన్ చేసినాం, దేవునికి మహిమ. చీరలు ఫోల్డ్ చేసాము, కార్పెట్లు పడిచాము. ఇది దేవుడు, నా పని కాదు కదా, నాది ఒక్కటి కాదు కదా. అందరు కూర్చుంటున్నారు, అందరు వస్తారు కదా కదా. ఓకే, దేవుడు వాలంటీర్గా మనం చేయాలి, సొంతంగా చేయాలి, సంతోషంగా చేయాలి. ప్రార్థనలు చేసుకోవాలా, వాక్యం చదువుకోవాలా, వాక్యానికి లోబడాలా. మనం ఏం చేసిన దేవుని ఎవరిని మనము అడగకూడదు. నేను ఎట్ట వాక్యం చెప్పాను, ఈరోజు ఎంత పాటలు పాడాను, ఆరాధన బాగుండేనా. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు, మన చర్చ్లో మనం సింగిల్ సాంగ్స్ ఎందుకు ఇవ్వమంటే అండి, ఆ ఒక్కడిగా పాడినప్పుడు ఒక రకమైన గర్వం వస్తుంది అన్నమాట. మంచి పాడుతున్నాను, అందరు నా పాటలు వింటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటి వరకు నేను ఒక 500 సాంగ్స్ పాడి యూట్యూబ్లో పెట్టాను. నేను ఎప్పుడన్నా పర్సనల్గా పాడినా చర్చ్లో, ఇంతవరకు పాడను. కానీ అది వన్ మ్యాన్ షో ఉండకూడదు సంఘంలో. సంఘం అంటే అందరూ. అందుకే దేవదాన వాక్యం సింగింగ్ చేస్తాడు, మేఘన చేయాలా, సుప్రియ చేయాలా, ఓకే, అనుష్క చేయాలా, రోహిత్ చేయాలా, మన యవ్వనస్తులు అందరూ చేయాలి, అందరూ పాటలు పాడాలి. మీ ఫ్యూచర్లో హనీ విల్ కమ్ అండ్ లీడ్ అండ్ వర్షిప్. అట్లా అందరూ చేయాలి, ప్రతి ఫ్యామిలీలో ఒక్కొక్కరు. ఇది ఒకళ్ళ మ్యాన్, ఇది వన్ మ్యాన్ షో కాదు. నాకు ఇవ్వలేదని అడగకూడదు, నాకు వాక్యం ఇవ్వలేదని అడగకూడదు. వాక్యం ఇస్తేనే చర్చకు వస్తాను. కొంతమంది ఉన్నారు, వాక్యం ఇచ్చిన రోజులు వస్తారు, తగ్గిన రోజులు రాదు. వీళ్ళంతా ప్రియులు ఆత్మీయంగా వీళ్ళు చెప్తే మనం వింటాం. మనము అది పద్ధతి కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రియుల ఇంకొక విషయంలో మనం దేవుని మహిమపరచాలంట. ఫస్ట్ క్రానికల్స్, ఫస్ట్ కింగ్స్, సెకండ్ కింగ్స్, ఫస్ట్ క్రానికల్స్, మొదటి రాజులు గ్రంథము, రెండవ రాజుల గ్రంథము, దీన వృత్తాంతాలు 16వ అధ్యాయం. సంఘంలో దేవునికి మహిమ. సంఘంలో ఎవరెవరైతే వస్తారో అందరూ దేవుని మహిమపరచాలి. 16:24 బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్ 16:24. Rohit, read in English. Declare his glory. Declare his glory among the nations. Among the nations. His marvelous works among all the people. Among all the people. Anushka చదుమా. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో చాలండి. సమస్త జనులలో, సమస్త మనుషులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఆయన గొప్పతనాన్ని వివరించండి, చెప్పండి. మనం ఎక్కడ పోయి వాక్యం చెప్పాలంట? దేవదనం అన్యజనులలో. నేను ప్రభుని నమ్ముకున్న కొత్తలో మరియమ్మ శీల గారు, నాకు అప్పుడు 17 years.
బాగా గమనించండి స్టైల్. 17 సంవత్సరాలప్పుడు నేను ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నాను. ప్రతిరోజు ఒక 2 చపాతీలు తినేవాడిని పరిమళ. అప్పుడే 10th అయిపోయింది నాది. చపాతీలు తిని ఒక పెద్ద బ్యాగ్లో ఇప్పుడు ట్రాక్స్ వేసుకునేవాడిని, కడపత్రికలు వేసుకొని హుబ్లీలో బస్ స్టాప్కి వెళ్ళేవాడిని. నేను ఒక్కడినే వెళ్ళి పాటలు పాడతాను కాబట్టి బస్సులోకి వెళ్ళి ఒక పాట పాడి 10 నిమిషాలు వాక్యం చెప్పి ఇంకా బస్సు స్టార్ట్ అవ్వడం అందరికీ పంచేవాడిని. ఈవినింగ్ 5 వరకు, పొద్దున 10 o'clock వెళ్ళేవాడిని, ఈవినింగ్ 5 వరకు అవి అయిపోయే వరకు బస్సులు లేకపోతే బస్ స్టాప్లో నిలబడేవాడిని. అందుకు కొంతమంది ఉండేవారు. ఒక పాట కన్నడలో పాట పాడి వాక్యం చెప్పి అందరూ కడప అట్ట కొన్ని నెలలు చేశానండి. దేవుడు నన్ను అక్కడ గమనించాడు అనుకుంటాను. చూసిన తర్వాత చేసి అప్పుడు నేను సేవకు వచ్చినాను. నేను సేవకు వచ్చినప్పుడు కర్ణాటకలో అల్నాబాద్ అని ఒక ప్లేస్ ఉందండి. అక్కడ ట్రైనింగ్కి వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నేనేమనుకున్నాను, ట్రైనింగ్ అంటే డైరెక్ట్ పుల్పిట్ మీద వాక్యం చెప్పడానికి ఇస్తాను అనుకున్నాను. సో మీరు నమ్ముతారు లేదో, గార్డెన్ క్లీనింగ్ చేయించేవారు, బాత్రూమ్లు క్లీన్ చేసేవారు. అంటే అలా ట్రైనింగ్ సెంటర్, చెట్లకు నీళ్ళు గార్డెనింగ్ చేసేవారు, బాత్రూమ్లు క్లీన్ చేయించేవారు. నాకు వంట అంటే చాలా బాధ. ఏదో టైం వేస్ట్ చేస్తున్నా అని బాధ. అంతసేపు కట్ చేయడం ఒకటే బాధ. నా మీద కంప్లైంట్, సైమన్ యువర్ నాట్ కుకింగ్ అంట అని మా సార్ చెప్పేవారు ప్రియులరా. అట్టా నేను అలా చేసుకుంటూ కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు నాకు వాక్యం చెప్పడానికి ఛాన్స్ వాళ్ళే ఇచ్చారండి. అప్పుడు నేను పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పాను. సో పుల్పిట్ మీద కదా వాక్యం చెప్పేది. ఎక్కడంట? అన్ని జనుల్లో పోయి చెప్పాయి ఆ వాక్యము. మాకు తెలుసు ఎవరికి మంచి జ్ఞానం ఉంది, వాక్యం ఊరికి ఏది పడితే వచ్చి యెహోవా నాకు కాపురం చెప్పడం కాదు. మనకు కొద్దిగా మంచి వాక్యాలు చెప్పారు కదా. నాకు తెలుసు ఎవరికి ఉందా ఆ జ్ఞానము, ఎవరికి ఉంటే ఆ నాలెడ్జ్. మేము ఇచ్చినప్పుడు సంతోషంగా రావాలి, ఇవ్వనప్పుడు అలగు కదా. రైతు సంఘంలో దేవుడు అలా మహిమపరచాలి. అన్ని జనుల్లో వాక్యం చెప్పాలి కానీ ఇక్కడికి వచ్చి పుల్పిట్ మీద కావాలంటే అది పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. ప్రియుల ఇవ్వకుంటే అడగడం, ఇవ్వకుంటే నేను రాకుండా మందిరానికి రాకుండా. కొంతమంది మీకు తెలుసు అనుకుంటారు, వాక్యం ఉన్నప్పుడే వస్తారు, అన్నప్పుడు కాదు, ఏదో ఒకటి స్టోరీ చెప్తున్నారు. అది మంచి పద్ధతి కాదు ప్రియులరా. కనీసం మనం గమనించుకుందాం. దేవుడికి మన సంఘంలో దేవుడికి మహిమ కలగాలా. రేపు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలని అందరం ఆలోచించాలా, పరలోకానికి వెళ్ళాలని ఆలోచించాలా. దేవుడు ఒక సంఘ కాపరిగా మేము ఉన్నాం కదా. ఇక్కడ బ్రతికిన రోజు కొంతమంది మంచిగా పైసలు సంపాదించుకుని, డబ్బు సంపాదించుకొని రిటైర్డ్ అయిన తర్వాత రెవరెండ్ డాక్టర్ అని పెట్టుకొని అప్పుడు ప్రసంగాలు చేయడానికి సంఘాలు తిరిగి ప్రసంగాలు ఇవ్వకుంటే అలగడము ఇలా చేసుకుంటారు. అది పద్ధతి కాదు. నేను ఈరోజు ఒక వాట్సాప్లో ఒక ఆయన మెసేజ్ చూశాను. ఆయన పేరు ఉంది ప్రియులరా. ఆయన పేరు మాత్రము ఏదో పేరుంది, దానికన్నా ముందు డాక్టర్, రెవరెండ్ అని పెట్టి 7 దాని తర్వాత ఆయన పేరు తర్వాత ఎంఫిల్, ఎంపిహెచ్డి, బీడీ ఇవన్నీ పెద్ద పెట్టారు. ఆయన పేరు ఎత్తితే ఇంత, ఆయన ఇవి చూస్తే ఇంత పెద్ద. సో అలాంటి మనం పుట్టకూడదు. ఒక సేవకులుగా మేము ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు మేము వీళ్ళు టేక్ కేర్ ఆఫ్ యూ. అంతేగాని ప్రియులరా మనం సంఘానికి వచ్చి నాకు ప్రసంగం ఇవ్వలేదు, నాకు పాటలు ఇవ్వలేదు, నాకు అది చేయలేదు అని మనం అడగకూడదు. అది మనం పంచుకోవాలి. దేవుడు సేవకుని నాకు తెలుసు, ఎవరికి ఏం నాలెడ్జ్, ఏం టాలెంట్ ఉందో తప్పకుండా ప్రోత్సహిస్తాం. రేపు నేను చనిపోతే రేపు అందరూ సంఘంలో మీరు కూడా ప్రియులరా. రేపు ఎక్కువగా దేవుని చిత్తమై నేను దేవుని దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సంఘం నడవాలి లక్ష్మి చెదిరిపోకూడదు. మనం చదువుకునే ఈ యొక్క టీచింగ్స్ అలాగే ఫాలో కావాలి. ఆ బ్రదర్గా ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుందాం మనం అనుకోకూడదు ప్రియుల. మనమే ఆత్మీయ అదే మనంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, లాస్ట్ ఒక వాక్యం చదివి కూర్చుకున్నాము ప్రియుల.
మత్తయి సువార్త, లూకా సువార్త అదొక వాక్యం సార్ 6:46. సంఘంలో దేవుని మహిమపరచాలి. 6:46 చదువు బిడ్డ అని చదువునా. 6:46 Why do you call me Lord, Lord? నేను ఉండు బిడ్డ ఇంగ్లీష్ చదవండి. And why call you me Lord, Lord, and do not things which I say? ఓకే చదవండి దేవా. ప్రభువా అని ఆ, నన్ను పిలుస్తే ఎందుకు? ఆ, నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఎవని పోలిండును. ఆ, దానికన్నా ముందు చదవండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుస్తే ఎందుకు? చాలండి. నేను చెప్పిన మాటలు మీరు చేయకుండా ప్రభువా అని పిలుస్తే ఎందుకు? ఇంగ్లీష్ చదువు. Why do you call me Lord, Lord, and don't do what I say? Why do you call me Lord, Lord, and don't do what I say? నేను చెప్పిన మాటలు వినకుండా లోబడకుండా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? కదమ్మా. వాక్యానికి లోపడకుండా ప్రభువా అని పిలిచి ప్రార్థన చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఇదేంటి. మేము ఒక ఫాస్టింగ్కి వెళ్తున్నామండి అందుకే చర్చికి రాలేదని ఒకళ్ళు ఎవరు అనుకున్నాను. నాతో నువ్వు వాక్యానికి లోపడకుండా ఫాస్టింగ్ తీసుకుంటే ఏం లాభం? ప్రభువా అని ప్రార్థన చేసుకున్నంత ప్రభువా అని పిలిచింటే కదా. వాళ్ళు దేవుని వాక్యానికి లోపడకుండా ప్రభువా అని ఫాస్టింగ్ చేస్తే ఏం లాభం? ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవుని మాటకు లోబడాలి లేదా? సో మనం దేవుని వాక్యానికి లోబడాలి. మందిరంలో దేవుణ్ణి గణపరచాలి, మహిమపరచాలి. ప్రియులారా, నేను బ్రతికినన్ని రోజులు నా ఒకే ఒక ఆశ, మన మందిరంలో ప్రతి ఒక్కళ్ళు ఆత్మీయంగా వేరే సంఘాలలో అలుగులు గొడవలు ఒకే లేకుంటే రాజకీయం అయ్యాలంటే మనం సంఘంలో ఇంతవరకు రాకూడదని నా ఆశ. ఇలాంటి వాక్యాలు మనం వినాల, లోపడాలి. అన్ని అన్నారని ఎవరు అనుకోకూడదు. థ్యాంక్ గాడ్ దేవుడు అలా మాట్లాడాలని సంతోషంగా రావాలి, హ్యాపీగా రావాలా, సంతోషంగా రావాలా, అందరినీ కలవాలా, దేవుడిని గణపరచాలా, దేవుడిని మహిమపరచాల సంఘంలో. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం విన్న వాక్యం ఇది మనకు మాత్రమే కాదు, యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎంతమంది వింటున్నారు. సంఘంలో మాత్రమే కాదు, ఈవెన్ బయట స్కూల్కి కానీ ప్రభువా అని నన్ను పిలిచి నేను చెప్పిన మాట వినుకుంటే ఏం లాభం? ఉపవాస ప్రార్థన చేస్తే ఏంటి, గంటసేపు ప్రార్థన చేసుకుంటే ఏం లాభము? ఎందుకయ్యా నా మాట? ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, నా తండ్రి చిత్తం చొప్పున జరిగించువాడే. ఇక్కడ ప్రార్థన కంటే వాక్యానికి లోబడడం ఇంపార్టెంట్ అండి. ఆయన వాక్యానికి లోబడితే మనం ఎంత ధన్యులం అంటే అక్కడ యేసుప్రభు అంటాడు, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, ఆ తండ్రి చిత్తం ప్రకారం జరిగించువాడే. సంఘంలో మేము గణపరుస్తామయ్యా. అన్ని జనులలో సకల దేశస్తులకు వెళ్ళి మీ వాక్యాన్ని మేము కదా మీ నామాన్ని ప్రకటిస్తాం, మీ మహిమను. సాయం చేయండి. ఈరోజు మేము విన్న వాక్యము మేము బ్రతికినన్ని రోజులు మర్చిపోకూడదు. మా హృదయంలో అది ప్రింట్ కావాలండి. మేము ఏది చేసినా నీ మహిమ కొరకు చేయాలి. కృపను దయచేయండి. పరిశుద్ధురాత్మ వరకు మీ వాక్యం ద్వారా మీరు మాకు మాట్లాడినా ఆ మాటలు మా హృదయంలో అలాగే ఉండాలి, వాటికి మేము లోబడాలి. సంఘ కాపరిగా మీరు నాకు ఇచ్చిన బాధ్యతను ఆయన నేను ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ఆయన నేను డిశ్చార్జ్ చేసి సంఘస్థులుగా ప్రతి ఒక్కరు మేము నమ్మకంగా నీకు నమ్మకంగా సంఘానికి మేము మాకు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్.
ప్రియులు ఒక 2 నిమిషాలు మనం పాలు పొందుతున్నామండి ప్రభురాజు ప్రజలు. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకున్న దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ కొరకు పట్టబడిన నా శరీరం, దీన్ని తిన్న ప్రధానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు ప్రభువా, ఈ రొట్టెను యేసు ప్రభు శరీరంగా మేము భావిస్తున్నాం. ఇది మేము నీ కొరకు జీవించి కృపను మాకు దయచేయమని యేసు ప్రభు నామంలో కృతజ్ఞతగా దీన్ని మేము స్వీకరిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గివ్ అండ్ పాస్ ఇట్. ఒకరికి ఇచ్చేసి పాస్ ఇట్ టు అదర్ పీపుల్. మీరు తీసుకుని మళ్ళీ పక్కలకి ఇచ్చేయడమా. ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు ప్రియురా యేసు ప్రభు శరీరం అని ఆయన నియమించిన ఆ నియమాన్ని మనం పాల్గొనుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ ప్రభు.